డైరీ. అర్జున్ సార్. ఒక ముఖ్యమైన విషయం. చెప్పండి సార్. ఆ కేసులో వెతుకుతున్న మెయిన్ అక్యూజ్డ్ ఇప్పుడు మీ ఏరియాలోనే ఉన్నాడు. ఇది మనకి దక్కిన గోల్డెన్ చాయిస్. వాడిని ఎలాగైనా ఎస్కేప్ కాకుండా పట్టుకోవాలి. నీకు తెలుసు కదా సార్, ఈ విషయం లీక్ అవ్వకుండా నేను చూసుకుంటాను. వాడి లేటెస్ట్ ఫోటోని నేను ఇప్పుడు నీకు పంపిస్తాను. ఓకే సార్. ఎలాంటి పబ్లిసిటీ వద్దు. వాడు ఎస్కేప్ అయితే ఆ తర్వాత పట్టుకోవడం కష్టమవుతుంది. ఇది రహస్యంగా జరగాలి. ఓకే? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎవరు కావాలి? హలో, ఎవరిని చూడాలి సార్? నన్ను గుర్తుపట్టలేదా మీరా? లేదు సార్, సరిగ్గా తెలియడం లేదు. నేనే నీ కాలేజ్ సీనియర్ విక్రమ్. ఓ విక్రమ్, నువ్వా? నిజంగానే గుర్తుపట్టలేదు. ఎన్ని సంవత్సరాలయ్యిందో. అవును, నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఇక్కడే ఉన్నావని తెలిసింది, అందుకే ఒకసారి కలుద్దాని వచ్చాను. సూపర్. అవును, నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? మన ఫ్రెండ్ ఉమానే చెప్పింది. ఒక పని మీద ఇటువైపు వచ్చాను, అలాగే నిన్ను కలిసి వెళ్దాం అనుకున్నాను. సరే సరే, ఏం బయట నిలబడ్డా, లోపలికి రా. విక్రమ్, రా విక్రమ్, కూర్చో. ఇప్పుడేం చేస్తున్నావు విక్రమ్? బిజినెస్ అయ్యి మీరా. సరే గాని నువ్వేం చేస్తున్నావు? నేను హౌస్ వైఫ్నే, చాలా బిజీగా ఉంటానులే. సరే గాని నీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్. పోలీస్ ఇన్స్పెక్టరా? అయితే ఇది ధైర్యమైన పనే. సరే, ఏమైనా తాగుతావా? జ్యూస్ తీసుకురానా? వద్దొద్దు, ఇప్పుడే తాగాను. కొంచెం నీళ్లు తీసుకురా. సరే, తెస్తానుండు. సరే మీరా, నేను బయలుదేరుతాను. చిన్న పని ఉంది. నిన్ను కలిసినందుకు నాకు చాలా సంతోషం. అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నా? కాసేపు మాట్లాడి వెళ్ళొచ్చు కదా. ఏం పర్వాలేదు, ఇంకో రోజు తీరిగ్గా వస్తాను. ఇప్పుడు వెళ్ళొస్తాను. సరే. ఏంటండి డల్గా ఉన్నారు? ఏమైంది?
ఏంటండి ఒంట్లో బాలేదా? ఏంటి చాలా టైర్డ్గా ఉన్నట్టున్నారు? హాస్పిటల్కి వెళ్దామా? లేదు మీరా, తలనొప్పిగా ఉంది. సరే పదండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అయ్యో, ఇది కేస్ తలనొప్పి. ఒక గుంపు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నారు. ఆ గ్యాంగ్లోని ముఖ్యమైన అక్యూస్ట్ ఇప్పుడు మన ఏరియాలోనే ఉన్నాడని పైనుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడిని ఎలాగైనా పట్టుకోవాలని ఆర్డర్ కూడా వేశారు. అందుకే రోజంతా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఏమండి, మీ పోలీస్ పనంతా అక్కడే వదిలేసారంటని మీకు ఎన్నిసార్లు చెప్పాలండి? ఎందుకు ఇంట్లో కూడా అదే మాట్లాడుతూ ఉంటారు? ఇప్పుడు చూడండి, ఒంట్లోనూ బాలేదు, మనసుకి బాలేదు. నాకదే అర్థమవుతోంది మీరా, కానీ ఈ కేసులో గనుకనే వాడిని పట్టుకుంటే ఖచ్చితంగా ప్రమోషన్ దొరుకుతుంది. దానికోసమే ఎన్ని పోరాటాలు. ఒక నిమిషం ఉండు, అతన్ని చూపిస్తాను. ఏమండి, అదంతా ఏం వద్దండి. ఉండు. ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారండి. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. మీరా, ఒక్క నిమిషం ఆగు. చెప్పు. హలో, నేను చెన్నైలో ఉన్నట్టు పోలీసులకి తెలిసిందనుకుంటాను. అలాగా? నన్ను పసిగట్టడం మొదలు పెట్టారు. ముఖ్యంగా నేనిప్పుడు ఉన్న తాంబరం ఏరియాలో పోలీసులు వల వేశారు. నాకు సిగ్నల్ వచ్చింది. అయితే అక్కడి నుంచి వెంటనే బయలుదేరు, వేరే ఏరియాకి వెళ్ళు. లేట్ చేయకు. ఏంటి, బయలుదేరేలా? ఇంకా ఎన్నోళ్ళకి నేను తిరుగుతూ ఉండాలి? ఎక్కడికి వెళ్ళినా ఆ పోలీసులు నా వాసన బట్టి వెనకే వస్తున్నారు. దీన్ని అంతు చూడకుండా నేను ఎక్కడికి రాను. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? పోలీసులకు దొరికిపోతావా? నేను దొరకను. ఇవాళ నేను ఒక కొత్త రకమైన ఐడియాలో ఉన్నాను. నా వేట వేరేలా ఉండబోతుంది. ఏం చేయబోతున్నావురా? నేను పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళొచ్చాను. రేయ్, ఏమంటున్నావు? పోలీసుల ఇంటికి వెళ్ళావా? రేయ్, నీకు పిచ్చి పట్టిందా? అక్కడికి వెళ్ళి ఇరుక్కుంటావా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? రేయ్, తొందరపడకు. పోలీసులాగా నేను కూడా కాయిన్ కదుపుతాను. నేను బయట ఉంటేనే కదా సమస్య. ఇప్పుడు నేను ఆ పోలీస్ ఇంట్లో ఆ పోలీస్ని చంపి వాడింట్లోనే నేనుండబోతున్నాను. వాడిని చంపటం నాకు ఎంత ఆనందమో తెలుసా? వద్దురా, వాగొద్దు. ఇది చాలా రిస్క్. ఏదైనా తప్పు జరిగిందో అందరం ఇరుక్కుపోతాం. అలాంటి పని ఏమీ చేయకు, పెద్ద ప్రాబ్లం అవుతుందిరా. అదే ప్రాబ్లం అయింది కదా, ఇంతకన్నా ఇంకే అవ్వాలి. ఇక నేను వెనకడుగు వేయలేను. నేను చూసుకుంటాను. నువ్వు ఫోన్ పెట్టు. వీడొకడు. నేను డైరీలో అంతా నోట్ చేసి పెట్టాను. నేను చూసుకుంటాను. నువ్వు ఫోన్ పెట్టు. డైరీని ఎక్కడో మర్చిపోయినట్టున్నానే. ఎక్కడ పెట్టాను? ఇదేంటి కొత్త డైరీ? ఓ, నా భార్య డైరీ రాస్తున్నట్టుంది. అయినా ఈ డైరీలో ఏం రాసుంటుంది? ఓసారి చదివి చూద్దామా? దాన్ని నేను మీరా ఇంట్లో మర్చిపోయాను. ఇది అస్సలు పద్ధతి కాదు. సరే, నా భార్య కదా, తను రాసిన డైరీని నేను చదివితే తప్పవుతుందా ఏంటి?
పోలీసుడు కంటపడితే అంతే, నా కథ ముగిసిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? హలో సార్ ఇదిగో వస్తున్నాను సార్. సార్ స్పాట్లో ఇంకో 5 నిమిషాల్లో ఉంటాను సార్. ఓకే సార్, ఓకే సార్. ఏమండి ఏంటి మీరా? బయలుదేరారా? అవును, ఈ నేరస్తుల్ని పట్టుకోవాలని పైనుంచి ప్రెషర్ మీద ప్రెషర్ వేస్తున్నారు. నేను వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. నేను జాగ్రత్తగా వెళ్ళడం అటుంచు, నువ్వు జాగ్రత్తగా ఉండు. బయట నుంచి ఎవరొచ్చినా వెంటనే తలుపు తెరవకు, ఎవరిని లోపల కొదలకు, సరేనా? సరేనండి. వెళ్ళొస్తాను. ఎవరిది డైరీ? ఎవరిదై ఉంటుంది? ఒకవేళ అర్జున్ మర్చిపోయి వెళ్ళిపోయాడా? మీరా, నేనే విక్రమ్ని మాట్లాడుతున్నాను. ఓ విక్రమా, చెప్పు విక్రమ్. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. నువ్వే కాల్ చేసావు. విషయం ఏంటి? మీరా, అదేంటంటే నేను కొంచెం హడావుల్లో మీ ఇంట్లో నా డైరీని మర్చిపోయాను. అది నా బిజినెస్కి సంబంధించిన చాలా ముఖ్యమైన డైరీ. అందులో చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు జాగ్రత్తగా పెట్టు, అది చదవకు మీరా. ఓ, అది నీ డైరీయేనా? ఏ, ఏదైనా చదివావా మీరా? లేదు లేదు, ఏం చదవలేదు. ఇక్కడే ఉంది. అది అలాగే ఉంచు. నేను ఇప్పుడు అటువైపే వస్తున్నాను. నేను వచ్చి తీసుకుంటాను మీరా. పర్వాలేదు, నేను జాగ్రత్త పెడతానులే. నువ్వు రేపు కూడా వచ్చి నిదానంగా తీసుకువెళ్ళొచ్చు. లేదు లేదు మీరా, నేను దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడే వచ్చి తీసుకుంటాను. కాస్త జాగ్రత్తగా పెట్టు మీరా. ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు నువ్వు? లేదు మీరా, నేనేమి టెన్షన్ అవ్వలేదే. అందులో కొన్ని బిజినెస్ రహస్యాలు ఉన్నాయి, అందుకే మీరా. సరే సరే, నేను డైరీని ఏం చదవడం లేదు కానీ నువ్వు రా. సరే మీరా, ఓకే, వస్తాను. తను ఎందుకంత కంగారు పడుతున్నాడు? అతను ఎందుకు ఆ డైరీ గురించి అంత టెన్షన్ పడుతున్నాడు? డైరీ చదవకు, డైరీ చదవకు అంటున్నాడు. ఒకవేళ అది బిజినెస్ డైరీ అయితే తను ఎందుకు అంత కంగారు పడతాడు? అందులో ఏం రాసుంది? చదివి చూద్దామా? సరే, చదివి చూస్తాను. ఓడి దుర్మార్గుడా!
డైరీ చదివావా? లేదు. అవును, నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నాకెందుకు నువ్వు ఈ డైరీ చదువుంటావనిపిస్తోంది. అవును అవును చదివాను. అయితే ఏంటి? నువ్వు మంచివాడివి కాదని నాకు బాగా తెలుసు. ఊరంతా పోలీసులు నిన్ను వెతుకుతున్నారని కూడా తెలుసు. ఓ, నువ్వు పోలీసుడి భార్యవే కదా, నీకు కూడా క్రిమినల్ బుద్ధి ఉంటుంది కదా. సరే, ఇప్పుడు మీ ఆయనకి ఫోన్ చేయి. వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. నన్ను పట్టుకుంటానని సవాల్ విసిరింది వాడే కదా, వాడిని ఇక్కడికి రప్పించి నేను చంపి వెళ్తాను. ఫోన్ చేయి. కుదరదు, నేను ఫోన్ చెయ్యను. ఫోన్ చేయవే. నా మాట వింటావా లేదా? లేదంటే నేను చంపేస్తాను. నేను ఫోన్ చెయ్యను. చెయ్యవే. దానికి అవసరం లేదు. ఏరా, ఎలా లోపలికొచ్చానని చూస్తున్నావా? ఎలా లోపలికొచ్చానని చూస్తున్నావా? నీ డైరీని చదివి నా భార్య నాకు మెసేజ్ చేసింది. అది మాత్రమే కాదు, నువ్వు లోపలికొచ్చిన వెంటనే నేను కెమెరాలో చూశానురా. ఏంటి చూస్తున్నావు? ఏరా, ఇలా ఎంతమంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి చంపేస్తుంటావు? సరే, అదంతా ఉండని. ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి వచ్చి నా భార్య గొంతు పట్టుకుంటావు? నీకు ధైర్యం ఎక్కువేరా. నువ్వు తలుపు మూసుకో. రా రారా, వెళ్ళు.